హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి ఇది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. సడన్‌గా వచ్చిన హాలిడేస్ గురించి చిన్న ఐడియాస్‌తో మీకు అవగాహన కల్పించడం కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ హాలిడేస్‌లో కొత్త పనులకి శ్రీకారం చుట్టండి. ఇంతవరకు వాయిదా వేసుకొని వస్తున్న పనులన్నీ ఈ హాలిడేస్‌లో చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. మీకు దొరికిన టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఉపయోగపడేటట్టు మార్చుకోండి. అనుకోకుండా వచ్చిన హాలిడేస్‌లో ఎప్పుడూ ఆఫీస్ గురించి, బయట పనుల గురించి కాకుండా ఇల్లు గురించి, అలాగే ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఆలోచించండి. ఈ హాలిడేస్ మొత్తం వారిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. అంటే వారిని బయటికి తీసుకెళ్ళడం, వారికి ఇష్టమైన కొనివ్వడం లాంటివి కాకుండా ఇంట్లోనే ఉండి వారితో టైం స్పెండ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ అనిపిస్తేనే కాల్స్ అటెంప్ట్ చేయండి. లేదంటే సెల్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి. నిద్రలోనే సగం ఆరోగ్యం ఉంది కాబట్టి ఎక్కువసేపు నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇంట్లోనే వ్యాయామం, యోగా లాంటివి చెయ్యండి. హెల్తీగా అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే పెరుగన్నం, గంటన్నం, జావా, కిచిడి, జొన్నన్నం ఇలాంటివి తినండి. వీటిల్లో చాలా విటమిన్స్ అలాగే పోషకాలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వారి గురించి తెలుసుకోవాలంటే వారికి కిచెన్లో హెల్ప్ చేయండి. ఇలా హెల్ప్ చేసినప్పుడు వారి గురించి చాలా విషయాలు అలాగే కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తాయి. పిల్లలతో ఎక్కువసేపు గడపండి. వారితో గేమ్స్ ఆడుతూ, వారి చదువులో హెల్ప్ చేస్తూ, వారికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. ఒక్కొక్కరు కాకుండా ఇంటిల్లిపాది ఒకేసారి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం వలన చాలా సంతోషంగా ఉంటుంది. ఇటువంటి క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మధ్యాహ్నం పూట అస్సలు పడుకోకండి. ఇలా పడుకోవడం వలన చాలా బద్ధకం వస్తుంది. ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోండి. లేదంటే ఖాళీ టైంలో చేద్దాం అనుకునే పనులన్నీ గుర్తు తెచ్చుకొని చేసుకోండి. అంటే చెల్లాచెదరగా ఉన్న బుక్స్ సర్దుకోవడం, లేదంటే మంచి టాపిక్ తీసుకొని బుక్ చదువుకోవడం, మీ బట్టలు ఒకేసారి ఐరన్ చేసి పెట్టుకోవడం లాంటివి. పిల్లలైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం, లేదంటే ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి మీ ఇంట్లో ఉపయోగపడేలా ఏదైనా ఐటెం చేయడం లాంటివి. లేడీస్ అయితే వంట నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం, స్టిచ్చింగ్ చేయడం, డ్రెస్సెస్కి ఎంబ్రాయిడరీ చేసుకోవడం లాంటివి చేయండి. ఇవే కాకుండా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ చేయండి. పెద్దవాళ్ళతో కొంచెం సేపు గడపండి. వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఆరోగ్య విశేషాలు తెలుసుకోండి. వారు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినండి. ఎందుకంటే వారు ఉన్నప్పుడు తెలీదు, వారు లేనప్పుడే వారి మాటలు ఎక్కువ గుర్తొస్తాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటూ ఫ్యామిలీ మొత్తం కబుర్లు చెప్పుకోండి. ఫ్యామిలీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నైట్ డిన్నర్లో లైట్గా భోజనం చేసి ఏదైనా మీకు నచ్చిన సినిమాలు చూడండి. మనసుకి చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఈ హాలిడేస్లో మీరు గడిపిన క్షణాలను మంచి మధుర క్షణాలుగా మార్చుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.